Good morning children. In textbook and workbook up to 6 lessons we completed. Textbook lonu workbook lonu mana 6 lessons varaku complete cheskunnana. Now we are going to learn 7th lesson in textbook. Textbook lo 7th lesson open cheyandi. Page number 109. Page number 109. What is the title of the story? Benji is most surprising. Benji is most surprising. This is the title of the story. ఈ లెసన్ టైటిల్ ఏంటి? బెంజీ ఈజ్ మోస్ట్ సర్ప్రైజింగ్. న్యూ వర్డ్స్ ఆర్ దేర్. న్యూ వర్డ్స్ ఉన్నాయి చూడండి. ఇన్ పేజ్ నెంబర్ 109. గ్లోరియస్, గ్రేట్ అండ్ గ్రాండ్. గ్లోరియస్, గ్రేట్ అండ్ గ్రాండ్. స్ప్లటరింగ్, టు స్పిట్ అవుట్ ఫ్రమ్ మౌత్ యాజ్ వెన్ చోకింగ్. టు స్పిట్ అవుట్ ఫ్రమ్ మౌత్ యాజ్ వెన్ చాకింగ్ అంటే చీల్చడం. స్ప్లటర్ అంటే వేరు చేయడం, చీల్చడాన్ని స్ప్లటరింగ్ అంటారు. వాడెడ్, టు వాక్ స్లోలీ త్రూ వాటర్. టు వాక్ స్లోలీ త్రూ వాటర్. వాడెడ్, టు వాక్ స్లోలీ త్రూ వాటర్. నీళ్ళలో నెమ్మదిగా నడవడాన్ని వాడెడ్ అంటారు. ప్యాటెడ్, స్ట్రోక్ జెంట్లీ విత్ ఫ్లాట్ ఆఫ్ ద హ్యాండ్. ప్యాటెడ్ అంటే భుజం తట్టడం, భుజం మీద చెయ్యి వేసి తట్టడాన్ని, నిమరడాన్ని ప్యాటెడ్ అంటారు. చాక్డ్, టు స్టాప్ బ్రీతింగ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఎయిర్. మనకి గాలి సరిగా అందకపోతే ఏమవుతుంది? ఉక్కిరి బిక్కిరి అయిపోతాం గాలి ఆడక, దాన్ని చాక్డ్ అంటారు. ఎల్డ్, షౌటెడ్ ఇన్ ఏ షార్ప్ టోన్, గట్టిగా అరవడం. డిస్మల్లీ, ఇన్ ఏ సాడ్ మేనర్, సాడ్గా బాధపడడం. ష్రింప్, ఏ స్మాల్ క్రీచర్ ఫౌండ్ ఇన్ ద సీ ఈటెన్ యాజ్ ఎ సీ ఫుడ్. రొయ్యల్ని ఏమంటారు? ష్రింప్స్ అంటారు. దీన్ని సీలో దొరికే రొయ్యల్ని ష్రింప్ అంటారు. దిస్ ఈజ్ కాల్డ్ ష్రింప్. దాన్ని ష్రింప్ అంటారు. గ్యాస్పింగ్, గెటింగ్ ఎయిర్ టు బ్రీత్. మార్వెలస్, ఎక్సలెంట్, చాలా బాగుంది అని అర్థం. ఆర్మ్ స్ట్రోక్స్, మూమెంట్ ఆఫ్ ఆర్మ్ విత్ లైట్ ప్రెషర్ ఫర్ స్విమ్మింగ్. ఆర్మ్ స్ట్రోక్స్, ఆర్మ్స్ అంటే చేతులు. మనం స్విమ్ చేసేటప్పుడు వాటర్లో ఏం చేస్తాము? చేతుల్ని ఆడిస్తాం, వాటిని స్ట్రోక్స్ అంటారు. సెన్సిబుల్, ప్రాక్టికల్ ఆర్ ఇంటెలిజెంట్. సెన్సిబుల్ అంటే ఇంటెలిజెంట్, తెలివైన వాడు అని అర్థం. నెక్స్ట్, టర్న్ ద పేజ్. ఇన్ పేజ్ నెంబర్ 110 యూ హ్యావ్ డిడ్ యూ నో సెషన్. డిడ్ యూ నో అంటే మీకు తెలుసా. ఇక్కడ కొన్ని వర్డ్ సెంటెన్సెస్ ఇచ్చారు, అవి మీకు తెలుసా. ఎనిత్ బ్లిటన్ వాజ్ యాన్ ఇంగ్లీష్ ఆథర్. ఆథర్ అంటే ఇంగ్లీష్ నవలలు, ఇలాగ స్టోరీస్ రాసేవాళ్ళని ఆథర్ అంటారు. ఈ స్టోరీ రాసింది ఎవరు? ఈ స్టోరీ రాసిన రైటర్. ఇలాగా ఇంగ్లీష్లో స్టోరీస్ రాసేవాళ్ళని ఆథర్స్ అంటారు. ఎనిత్ బ్లిటన్ ఈజ్ రిజిస్టర్డ్ ఇన్ ద గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ యాజ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ సెల్లింగ్ రైటర్స్. ఆయన రాసే రచనలు, బుక్స్ చాలా ఎక్కువగా అమ్ముడుపోయాయంట వరల్డ్లో. అందుకని ఆయన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా, ప్రపంచంలో ఎవ్వరూ చెయ్యంది మనం చేస్తే మన పేరు కూడా గిన్నీస్ బుక్లో నోట్ చేస్తారు. అలాగే ఈయన పేరు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఉందంట. Bravery is a quality that people admire. Every year the president gives away awards to brave children. Brave children, ధైర్యంగా, ఎంత ఏజ్ అయినా సరే, చిన్నపిల్లలైనా సరే ధైర్యంగా, సాహసంగా ఎదుటి వాళ్ళకి సాయం చేయడం కానీ, వాళ్ళని కాపాడడం కానీ ఇలాంటివి చేస్తే మన ప్రెసిడెంట్ చేతుల మీదుగా మెడల్స్ కూడా ఇస్తారు, బ్రేవరీ అవార్డు. బ్రేవరీ ఈజ్ ఎ క్వాలిటీ దట్ పీపుల్ అడ్మైర్. బ్రేవరీ, ధైర్యంగా ఉన్న వాళ్ళని చాలామంది మెచ్చుకుంటారు. అడ్మైర్ చేయడం అంటే ఆరాధించడం. అడ్మైర్ అంటే మెచ్చుకోవడం. బ్రేవరీ ఈజ్ ఎ క్వాలిటీ దట్ పీపుల్ అడ్మైర్. అందరూ ఆ బ్రేవరీ అంటే ఆ ధైర్యం కావాలని కోరుకుంటారు. ఎవ్రీ ఇయర్ ద ప్రెసిడెంట్ గివ్స్ అవే అవార్డ్స్ టు బ్రేవ్ చిల్డ్రన్. బ్రేవరీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ షోయింగ్ ఆఫ్, బీయింగ్ కేర్లెస్ ఆర్ డూయింగ్ ఫూలిష్ థింగ్స్. బ్రేవరీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ షోయింగ్ ఆఫ్ అంటే, షోయింగ్ ఆఫ్ అంటే ఆడంబరంగా ఉండడం, అంటే లేనిపోనివి చెప్పుకుంటూ ఆడంబరంగా తిరుగుతూ ఉంటారు చాలామంది. కేర్లెస్గా, అజాగ్రత్తగా ఉండడం. ఆర్ డూయింగ్ ఫూలిష్ థింగ్స్ అంటే మంచి పనులు కాకుండా ఫూలిష్ థింగ్స్ చేస్తారు, అవి అలా కాకుండా బ్రేవరీ అంటే ధైర్యంగా, నిజంగానే మనకి ఎదుటి వాళ్ళకి సహాయం కావాలన్నప్పుడు చేయడం, ధైర్య సాహసాలతో చేయడం, దాన్ని బ్రేవరీ అంటారు, బ్రేవ్నెస్. ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ ఈజీ టు బీ ఆనెస్ట్, బట్ ఇట్ ఈస్ ప్రూవ్ టు బీ ద బెస్ట్ వే ఆఫ్ హ్యావింగ్ అ లైట్ హార్ట్ అండ్ సౌండ్ స్లీప్. ఇట్ ఈజ్ నాట్ ఆల్వేస్ టు బీ ఆనెస్ట్. మనం ఎప్పుడు కూడా ఆనెస్ట్, నిజాయితీగా ఉండడం చాలా కష్టం అంట. ఎప్పుడు అబద్ధం చెప్పకుండా ఎవరైనా ఉంటారు అసలు?
అలాగా ఆనెస్ట్గా నిజాయితీగా అబద్ధం చెప్పకుండా ఉండడం చాలా కష్టం అంట. బట్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ టు బి ద బెస్ట్ వే ఆఫ్ హ్యావింగ్ ఎ లైట్ హార్ట్. మనం కైండ్నెస్గా ఉండడం చాలా మంచిది, బెటర్. అది మాత్రం ప్రూవ్ అయింది. మనం లైట్ హార్ట్గా ఉండడం, దేని గురించి ఆలోచించకుండా పక్కన వాళ్ళకి ఎప్పుడు హెల్ప్ చేస్తూ ఉండడం, అలాంటివి చేస్తూ ఉండడం చాలా ఈజీ అంట. కానీ ఆనెస్టీగా ఉండడం చాలా కష్టం. ఎందుకంటే అబద్ధం చెప్పకుండా ఎప్పుడూ నిజమే చెప్తూ ఉండడం అంటే చాలా కష్టం అంట. కాకపోతే కైండ్నెస్, మనం పక్కన వాళ్ళకి హెల్ప్ చేయడం మాత్రం చేయగలం అని మనం అనుకుంటే చేయగలం కంపల్సరీ. ఓకేనా? నెక్స్ట్, వాట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ ద స్టోరీ? బెంజీ ఈజ్ మోస్ట్ సర్ప్రైజింగ్. దట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ ద స్టోరీ. దాని మీనింగ్ ఏంటనేది మీరు లాస్ట్లో అర్థం చేసుకుందరు. చూడండి. బెంజీ స్టూడ్ ఇన్ ద వాటర్ అప్ టు హిజ్ నీస్ అండ్ క్రైడ్ డిస్మల్లీ. బెంజీ స్టూడ్ ఇన్ ద వాటర్ అప్ టు హిజ్ నీస్ అండ్ క్రైడ్ డిస్మల్లీ. బెంజీ ఇక్కడ చూడండి, సముద్రంలో నీస్ అంటే మోకాళ్ళ వరకు వెళ్ళి అక్కడ నుంచుని బెంజీ ఇక్కడ సముద్రంలో చూడండి ఈదుతున్నాడు, బాల్ పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు. కానీ నీస్ అంటే మోకాళ్ళ వరకు, ఆ సముద్రంలో మోకాళ్ళ వరకు నించుని ఏడుస్తున్నాడంట. ఎందుకని? మై బాల్, గెట్ మై బాల్, ఇట్స్ గోయింగ్ అవే విత్ ద వాటర్. మైక్, ఆ బాల్ తను ఆడుకుంటున్న బాల్, తనకి స్విమ్మింగ్ రాదు. అక్కడ నించుని తన బాల్తో ఆడుకుంటుంటే ఆ బాల్ అలలకి గాలికి అలా వెళ్ళిపోతుంది. అయ్యో నా బాల్ అలా వెళ్ళిపోతుంది అని మైక్ అని వాళ్ళ అన్నయ్యని పిలుస్తున్నాడు. బట్ మైక్ డిడ్ నాట్ హియర్ హిమ్ యాజ్ హీ వాజ్ ట్రైంగ్ టు స్విమ్ అండర్ వాటర్ విత్ ఎన్ అనే తను ఇద్దరు, మైక్ ఇద్దరు కూడా పర్సన్స్, క్యారెక్టర్స్ ఈ లెసన్లో. వాళ్ళిద్దరు కూడా అండర్ వాటర్ నీళ్ళల్లో స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. బెంజీ ఎంత పిలిచినా వాళ్ళకి వినబడట్లేదు. డాడీ అండ్ మమ్మీ వర్ హ్యావింగ్ ఎ రేస్ ఆన్ దేర్ ఓన్. వాళ్ళిద్దరు కూడా స్విమ్ చేసుకుంటూ రేస్ పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. బెంజీ పిలుస్తున్నా సరే వాళ్ళకి వినబడట్లేదంట. బిలిందా వాజ్ ఫ్లోటింగ్ పీస్ఫుల్లీ ఆన్ హెర్ బ్యాక్. బిలిందా చక్కగా వెనక్కి తిరిగి పడుకొని తను అక్కడ ఫ్లోటింగ్ చేసుకుంటుంది. ఫ్లోటింగ్ అంటే పైకి తేలడం. ఆ స్విమ్మింగ్ చేసుకుంటూ చక్కగా పైకి తేలుకుంటూ తను వాటర్లో స్విమ్ చేసుకుంటుంది. నోబడీ సా వాట్ వాజ్ హ్యాపెనింగ్ టు బెంజీ. ఎవ్వరు కూడా బెంజీ ఎంత అరుస్తున్నా అక్కడ ఏం జరుగుతుంది ఎవరు పట్టించుకోవట్లేదంట. Benji looked at his ball. It came back a little way because a wave sent it rolling towards the beach. బెంజీ లుక్డ్ ఎట్ హిస్ బాల్. తన బాల్ అలా చూస్తూ ఉన్నాడు, అది అన్న వెనక్కి వస్తుందేమో అని. గాలికి ఒక అల ఆ బాల్ని వెనక్కి నెట్టేస్తుందంట. అలలు, సముద్రంలో అలలు వచ్చేస్తూ ఉంటాయి కదా, ఆ అల ఆ బాల్ని వెనక్కి నెట్టుతుంటే కొంచెం దూరం దగ్గరకు వచ్చిందంట బెంజీ దగ్గరికి. బెంజీ థాట్ టు హిమ్సెల్ఫ్, ఇఫ్ ఓన్లీ ఈ కుడ్ కమ్ బ్యాక్ ఏ లిటిల్ మోర్ ఐ కెన్ రీచ్ ఇట్. ఇంకొంచెం వెనక్కి వస్తే నేను దగ్గరికి వెళ్ళి బాల్ తీసుకోవచ్చు కదా అనుకుంటున్నాడంట. హీ వెంట్ ఫర్దర్ ఇన్ టు ద వాటర్. ఇట్ వాజ్ అప్ టు హిస్ వేస్ట్ నౌ. The water was cold and the ball seemed nearer. He thought another few steps. He went deeper still. Now he almost got it. Oops, a wave sent the ball almost on top of him. He had it. He was safe. He went further into the water. It was up to his waist now. ఇంకొంచెం లోపలికి వెళ్ళాడు. ఆ వేస్ట్ పొట్ట దాటి నీస్ మోకాళ్ళ వరకు నించున్నాడు కదా, తర్వాత పొట్ట దగ్గర వరకు నీళ్ళు వచ్చేసినాయి. ద వాటర్ వాజ్ కోల్డ్ అండ్ ద బాల్ సీమ్డ్ నియరర్. ఆ వాటర్ చాలా చల్లగా ఉన్నాయి, బాల్ ఏమో దగ్గరగా కనిపిస్తుంది. హీ థాట్ అనదర్ ఫ్యూ స్టెప్స్. హీ వెంట్ డీపర్ స్టిల్. ఇంకొంచెం లోపలికి వెళ్ళాడంట. ఇంకొంచెం దగ్గరికి వెళ్తే ఆ బాల్ మనకు అందేస్తుంది కదా అని కొంచెం దగ్గరికి వెళ్ళాడంట. నౌ హీ ఆల్మోస్ట్ గాట్ ఇట్. ఉప్స్, కొంచెం దగ్గరికి వెళ్ళి అందేసింది అనుకున్నాడు. ఏ వేవ్ సెంట్ ద బాల్ ఆల్మోస్ట్ ఆన్ టాప్ ఆఫ్ హిమ్. ఒక అల తన దగ్గరికి ఆ బాల్ని నెట్టేసింది. హీ హ్యాడ్ ఇట్. హీ వాజ్ సేఫ్. తను జాగ్రత్తగా ఆ బాల్ని పట్టుకొని వచ్చేసాడు. హీ ఫెల్ట్ వెరీ ప్రౌడ్ ఇండీడ్. హీ హ్యాడ్ నెవర్ బీన్ అవుట్ టు డీప్ బిఫోర్. అమ్మో, ఇంత లోపలికి ఎప్పుడు వెళ్ళలేదు. అంత లోపలికి వెళ్ళకపోయినా ధైర్యం చేసి అక్కడ వరకు వెళ్ళేందుకే తను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాడు, గర్వంగా. హీ పుట్ హిస్ బాల్ అట్ ఏ సేఫ్ ప్లేస్. దాన్ని సముద్రం నుంచి బయటికి తీసుకెళ్ళి ఒక సేఫ్ ప్లేస్లో పెట్టేసి మళ్ళీ లోపలికి వచ్చాడు. దెన్ హీ టర్న్డ్ అండ్ లుక్డ్ ఎట్ ద సీ. ద అదర్స్ వర్ రియల్లీ హ్యావింగ్ ఎ గ్లోరియస్ టైమ్ అవుట్ దేర్. ఇట్ వాజ్ ఫన్ టు హియర్ దెమ్ షౌటింగ్ అండ్ లాఫింగ్. వాట్ ఏ పిటీ హీ కుడ్ నాట్ స్విమ్. అప్పుడు తను సముద్రం దగ్గరకు వచ్చి అనుకున్నాడు. బాల్ దగ్గరికి వెళ్ళి బాల్ని జాగ్రత్తగా తెచ్చేసి బయట ఇసుకలో పెట్టేసి మళ్ళీ సముద్రంలోకి వచ్చాడు. అందరూ ఇంత బాగా స్విమ్మింగ్ చేస్తూ అంత హ్యాపీగా, ఫన్ అంటే అంత హ్యాపీగా ఉన్నారు కదా, నేను ఎందుకని ఇలాగా స్విమ్ చేయలేకపోతున్నాను అని చాలా ఫీల్ అవుతున్నాడంట. వాట్ ఏ పిటీ హీ కుడ్ నాట్ స్విమ్. తన మీద తనే జాలి పడుతున్నాడు, నాకు స్విమ్మింగ్ రాదే, నేను ఇంత ఫన్నీగా హ్యాపీగా ఫీల్ అవ్వలేకపోతున్నాను ఎలాగా అని. బెంజీ వాడెడ్ ఇన్ టు ద సీ అగైన్. బెంజీ వాడెడ్ ఇన్ టు ద సీ అగైన్. అలాగే నెమ్మదిగా స్లోగా ఆ సముద్రంలోకి మళ్ళీ వచ్చాడు. ఇట్ ఫెల్ట్ వార్మ్. ఇట్ వాజ్ లవ్లీ. హీ బిగాన్ టు మేక్ ద ఆర్మ్ స్ట్రోక్స్ దట్ హీ హ్యాడ్ బీన్ షోన్ దట్ మార్నింగ్.
తను నెమ్మదిగా వచ్చి ఇలాగా అందరూ అంత బాగా స్విమ్మింగ్ నేర్చుకుంటున్నారు, నేను ఎందుకు చేయలేకపోతున్నానని అలాగ వచ్చి ఆర్మ్ స్ట్రోక్స్ అంటే చేతులు నీళ్ళల్లో ఆడించడం మొదలుపెట్టాడు. తను కూడా స్విమ్మింగ్ నేర్చుకోవాలని చేతులు నెమ్మదిగా నీళ్ళలో కదిలించడం మొదలుపెట్టాడు. He suddenly lost his balance and his legs went up into the water. Goodness gracious, he could hardly believe it. But he swam 3 whole strokes before water went into his mouth and he choked. He suddenly lost his balance. అలా లోపలికి వెళ్ళిపోయేసరికి ఏమైంది, బ్యాలెన్స్ తప్పిపోయాడు. వాటర్లోంచి కాళ్ళు పైకి తేలిపోయి తను goodness, he could hardly believe it, but he swam 3 whole strokes before water went into his mouth. తన నీళ్లు లోపలికి వెళ్ళే లోపు తన బ్యాలెన్స్ కోల్పోయాడు కదా, నీళ్లు లోపలికి వెళ్ళే లోపు 3 ఆర్మ్ స్ట్రోక్స్ ఇచ్చి తను స్విమ్మింగ్ చేయడం మొదలుపెట్టాడు. went into his mouth and choked అంటే ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు, నీళ్లు లోపలికి వెళ్ళిపోయాయి. బెంజీ వాజ్ ఫుల్ ఆఫ్ ప్రైడ్ అండ్ అమేజ్మెంట్. ఆ 3 స్ట్రోక్స్ ఇచ్చి ఆ వాటర్లోంచి బయటకు వచ్చేసరికి ప్రైడ్ అంటే తనకి తానే చాలా గర్వంగా ఫీల్ అయ్యాడు అనమాట. అబ్బా నేను కూడా స్విమ్మింగ్ చేయగలను అని తనకి తానే చాలా గర్వంగా, చాలా సర్ప్రైజ్గా, అమ్మో నేను ఈ మాత్రం స్విమ్మింగ్ అయినా చేశానా అని చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాడు. అండ్ దెన్ హీ సా ద అదర్స్ నియర్ బై వాచింగ్ హిమ్ ఇన్ అస్టానిష్మెంట్. వాళ్ళందరూ తన్ని అలాగే సర్ప్రైజ్గా చూస్తూ ఉండిపోయారంట. బెంజీ నిజంగా ఇలాగా స్విమ్మింగ్ చేయగలడా, తను అందులోంచి బయటకు రాగలడా అని ఆ మిగిలిన వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోయారంట. అస్టానిష్మెంట్ అంటే సర్ప్రైజ్గా ఫీల్ అవ్వడం. బెంజీ అలాగా చేసినందుకు తనకు తానే సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాడు. నిజంగా నేను ఇంత స్విమ్మింగ్ చేశానా, ఈ నీళ్ళలోంచి బయటకు వచ్చానా, ఇలా 3 ఆర్మ్ స్ట్రోక్స్ ఇచ్చానా అని తనే చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాడు. బెంజీ అలా చేసేసరికి ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడే ఉన్నారు కదా, ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యారంట. బెంజీ వీ సా యూ దెన్, వర్ యూ రియల్లీ స్విమ్మింగ్. వాళ్ళందరూ వచ్చి బెంజీ నిన్ను స్విమ్మింగ్ చేసేటప్పుడు చూసామని అందరూ చెప్పారంట. ఎల్డ్ అన్నా గట్టిగా అరిచిందంట. బెంజీ డూ ఇట్ అగైన్, యూ రియల్లీ డిడ్ంట్ స్విమ్ డిడ్ యూ. నువ్వు నిజంగా స్విమ్ చేసావు కదా, మళ్ళీ ఒకసారి చెయ్యి అని అడిగిందంట వచ్చి. షౌటెడ్ మైక్ వచ్చి గట్టిగా అరిచాడంట. నువ్వు నిజంగా స్విమ్ చేసావు కదా, మళ్ళీ ఒకసారి చెయ్యి అని అరిచాడంట. ఐ విల్ షో యూ సెడ్ బెంజీ. హీ సెట్ అవుట్ అగైన్ 4 strokes this time before he went under spluttering and gasping. తను నేను చేశాను, నేను మళ్ళీ చేసి చూపిస్తానని బెంజీ మళ్ళీ చేసి వాటర్లోకి వెళ్ళాడు, మళ్ళీ ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. డాడీ హీ ఈజ్ మార్వెలస్ క్రైడ్ బిలిందా. డాడీ చాలా బాగా చేస్తున్నాడు కదా, స్విమ్మింగ్ బాగా నేర్చుకుంటున్నాడు కదా అని బిలిందా గట్టిగా అరిచిందంట. మమ్మీ లుక్, హీ ఈజ్ లెర్న్డ్ ఆల్రెడీ. బెంజీ నెవర్ ఫెల్ట్ సో ప్రౌడ్ ఇన్ హిజ్ లైఫ్. హీ హ్యాడ్ ఆల్వేస్ బీన్ ఏ స్పాయిల్డ్ టిమిడ్ బాయ్. ఎప్పుడు కూడా ఇంట్లో అందరికన్నా చాలా భయంగా ఉండేవాడంట. కానీ ఈసారి అంత ట్రై చేసి ఇంట్లో అందరూ అలాగా నువ్వు బాగా స్విమ్మింగ్ చేస్తున్నావు, నేర్చుకో అనేసరికి తనకు చాలా గర్వంగా అనిపించిందంట. నౌ ఫర్ ద ఫస్ట్ టైం హీ హ్యాడ్ బీన్ రియల్లీ బ్రేవ్ ఆన్ హిజ్ ఓన్ అండ్ హీ ఫెల్ట్ గ్రాండ్. ఫస్ట్ టైం తను గర్వంగా ఫీల్ అవుతున్నాడు. బ్రేవ్ అంటే తను నేను చాలా ధైర్యవంతుడని తనకు తాను ఫీల్ అవుతున్నాడు అనమాట. Mike called out to him and said, "Let's go. Don't swallow all the sea. Leave some bit for us." మైక్ ఊరికే సరదాగా అన్నాడు అనమాట. ఏంటి మొత్తం స్విమ్మింగ్ చేసి సీలో వాటర్ అంతా తాగేస్తావు, మింగేస్తావా, స్వాలో అంటే మింగేస్తావా, మేము కూడా స్విమ్మింగ్ చేయడానికి కొంచెం వాటర్ ఉంచు అని సరదాగా అన్నాడనమాట. He joked. Benji, what made you go and swim by yourself? You are brave, said Belinda. Benji did not want to say anything about his ball as he wanted to enjoy being called brave. Benji బాల్ గురించి ఇలా అయ్యింది, బాల్ తెచ్చుకోవడానికి వెళ్ళి నేను స్విమ్మింగ్ నేర్చుకున్నాను అవి ఏమీ చెప్పకుండా తనకు తనే స్విమ్మింగ్ నేర్చుకున్నట్టుగా ఊరుకున్నాడు అనమాట. వాంటెడ్ టు ఎంజాయ్ బీయింగ్ కాల్డ్ బ్రేవ్. వాళ్ళందరూ ధైర్యవంతుడివి నేర్చుకుంటున్నావు అనేసరికి దాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాడు. బట్ హీ డిడ్ నాట్ వాంట్ టు ప్రిటెండ్, సో హీ టోల్డ్ దెమ్ వాట్ హ్యాడ్ హ్యాపెన్. కానీ బెంచి దాన్ని అంతా దాచాలనుకోవట్లేదు. ఏం జరిగిందో మొత్తం చెప్పేశాడు. బాల్ ఇలా వెళ్ళిపోయింది, బాల్ తెచ్చుకోవడానికి వెళ్ళాను, నేను ఇలా 3 strokes స్టార్ట్ చేశాను, బాల్ తీసుకెళ్ళి అక్కడ పెట్టాను, తర్వాత నేను వచ్చి స్విమ్మింగ్ చేయడం నేర్చుకున్నాను అని ఏది దాచకుండా మొత్తం చెప్పేశాడు వాళ్ళందరికీ. ఐ వాజంట్ రియల్లీ బ్రేవ్. It was my new ball that made me go into the water. The wind blew it out to the sea, and none of you heard me calling to you to get it for me. That's all. I was not really brave, you see.
నేను నిజంగా ఏమీ ధైర్యవంతుడిని కాదు, నా అంతటి నేను నేర్చుకోలేదు, నా బాల్ వెళ్ళిపోతుందని చెప్పి నా బాల్ కోసం నేను వెళ్ళాను, మీ అందరినీ పిలిచాను, మీరు ఎవ్వరూ పలకలేదు, అందుకని నా బాల్ కోసం నేను వెళ్ళి ఇలా స్విమ్మింగ్ నేర్చుకున్నాను, నేనేమీ ధైర్యవంతుడిని కాదు, తర్వాత నేను వచ్చి బాల్ అక్కడ పెట్టి తర్వాత నేను వచ్చి ధైర్యంగా నేర్చుకోవాలనుకుని ఇలాగ ఆర్మ్ స్ట్రోక్స్ చేశాను అంతే అని చెప్పి బెంజీ చెప్పాడంట. డాడీ హ్యాడ్ హియర్డ్ ఆల్ దిస్ అండ్ హీ ప్యాటెడ్ బెంజీ ఆన్ హిస్ షోల్డర్. వాళ్ళ డాడీ వచ్చి తన భుజం తట్టి చెప్తున్నారు, ఇట్స్ నైస్ టు సీ ఏ బ్రేవ్ అండ్ ఆనెస్ట్ బాయ్. ఇట్స్ నైస్ టు సీ ఏ బ్రేవ్ అండ్ ఆనెస్ట్ బాయ్. ఆనెస్ట్ బాయ్ అని ఎందుకన్నారు? తను అబద్ధం చెప్పకుండా ఏది దాచకుండా నిజం చెప్పేశాడు. ఎందుకని? నా అంతటి నేనే ధైర్యంగా నేర్చేసుకున్నాను అని చెప్పాడా బెంజీ? చెప్పలేదు. నా బాల్ వెళ్ళిపోతుందని దానికోసం ట్రై చేసి నేను స్విమ్మింగ్ నేర్చుకున్నాను, మీరు ఎవరు పిలిచినా సరే పలకలేదు కాబట్టి నేనేమీ అంత ధైర్యవంతుడిని కాదు అని నిజం చెప్పినందుకు వాళ్ళ డాడీ తన్ని మెచ్చుకున్నారనమాట. యు ఆర్ సెన్సిబుల్ ఇనఫ్ టు స్టే దేర్ వన్స్ you are in the water. I am pleased with you, Benji. You will be as fine a swimmer as Mike soon, he said. వాళ్ళ డాడీ చెప్పారు, నువ్వు కూడా మైక్ లాగా తొందరలోనే మంచి స్విమ్మర్ అవుతావు, నువ్వు చాలా మంచివాడివి అని బెంజీని మెచ్చుకున్నారనమాట. వెల్ ఆఫ్ కోర్స్ దట్ వాజ్ ఇనఫ్ టు మేక్ బెంజీ డిటర్మైన్ టు ప్రాక్టీస్ హిస్ స్విమ్మింగ్ ఎవ్రీ డే. వాళ్ళ డాడీ అలా అనేసరికి తనకి చాలా హ్యాపీగా అనిపించింది. మా డాడీ నన్ను ప్రోత్సహించారు, నేను నిజం చెప్పాను కాబట్టి నన్ను ఆనెస్ట్, బ్రేవ్, నువ్వు చాలా ధైర్యవంతుడివి, నువ్వు చాలా మంచివాడివి, నిజం దాచకుండా అంతా నిజమే, అబద్ధం చెప్పకుండా మొత్తం అంతా నిజమే చెప్పావు కాబట్టి నువ్వు చాలా మంచివాడివి, నీకు ఆ ధైర్యం ఉంది, నువ్వు కూడా మైక్ లాగే మంచి స్విమ్మర్ అవుతావు అని చెప్పి వాళ్ళ డాడీ తన్ని ప్రోత్సహించేసరికి బెంజీ డిటర్మైండ్ అంటే తను ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు అనమాట, ఇక నుంచి నేను ప్రతిరోజు స్విమ్మింగ్ని ప్రాక్టీస్ చేస్తాను అని. దే ఆల్ హ్యాడ్ గ్రేట్ ఫన్ ద డే. వాళ్ళ రోజంతా చాలా హ్యాపీగా గడిపారు. దే సెయిల్డ్ బిలిందాస్ బోట్ ఇన్ ద సీ అండ్ ఇట్ రియల్లీ డిడ్ సెయిల్ బ్యూటిఫుల్లీ. మైక్ కాట్ 72 shrimps అండ్ మమ్మీ కుక్డ్ దెమ్ ఫర్ సప్పర్. వాళ్ళందరూ చక్కగా షిప్లో సెయిల్ చేసి చాలా హ్యాపీగా ఫన్గా గడిపారు ఆ రోజు అందరూ. మైక్ కాట్ 72 shrimps. షిరింప్స్ అంటే రొయ్యలు, ఆ సముద్రంలో దొరికే రొయ్యల్ని ఒక 72 పట్టుకున్నాడంట ఆ బోట్లో సెయిల్ చేస్తూ. అండ్ మమ్మీ కుక్డ్ దెమ్ ఫర్ సప్పర్. ఆ రోజు నైట్ ఆ బీచ్లోనే ఉండి ఆ షిరింప్స్ అన్ని వండుకొని తిన్నారు. వాట్ ఫన్ వీఆర్ హ్యావింగ్ సెడ్ మైక్. ఐ విష్ దీస్ హాలిడేస్ వుడ్ నెవర్ ఎండ్. ఈరోజు ఈ హాలిడేస్ మనం చాలా బాగా స్పెండ్ చేసాము, ఈ హాలిడేస్ ఎప్పటికీ ఎండ్ అవ్వకపోతే ఇలాగే ఉంటే బాగుండు అని మైక్ ఈరోజు చాలా హ్యాపీగా స్పెండ్ చేసాం కదా అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంట. అంటే మనం ఎప్పుడు కూడా ధైర్యంగా, బ్రేవ్గా, బెంజీలాగా బ్రేవ్గా మనం ఏదైనా ట్రై చేస్తే మనం ఇది చేత కాదు అని మనకి ఎప్పుడు అనుకోకూడదు. బెంజీలాగా మనం ఎప్పుడు ధైర్యంగా ట్రై చేసామనుకోండి, మనకి ఎప్పటికైనా అది వస్తుంది. నాకు ఇది రాదు, నేను చేయలేను, అలాంటి వర్డ్స్ మనం ఎప్పుడు అనుకోకూడదు. ఎందుకంటే మీరు ఇంకా చిన్నపిల్లలు కదా, మీరు చేస్తే మీకు కంపల్సరీ అది వస్తుంది. అంటే బెంజీలాగా డెడికేషన్ ఉండాలి, అంటే స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోగలగాలి. నేను బెంజీయే అలా చేసినప్పుడు మీరు ఎందుకు చేయగలరు కదా. అలా అని వాటర్లోకి వెళ్ళి పేరెంట్స్ ఎవరు లేకుండా స్విమ్ చేయమని కాదు, స్విమ్మింగ్ గురించి కాదు, ఏదైనా సరే ఏదైనా నేర్చుకోవాలి అంటే మనం స్ట్రాంగ్గా ఉండాలి, బ్రేవ్గా, ధైర్యంగా ఉండాలి. ఎప్పుడు కూడా మనల్ని మనం తక్కువగా అంచనా వేసుకోకూడదు, వీక్గా ఉండకూడదు. వీ షుడ్ ఆల్వేస్ బీ స్ట్రాంగ్. మనం ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉంటే మనం ఏదైనా ఈజీగా చేయగలం. నాకు ఇది రావట్లేదు, నేను చదవలేను, ఇలాంటివి ఎప్పుడు కూడా వీక్గా మనం ఎప్పుడు అనుకోకూడదు. వీ హ్యావ్ టు బీ స్ట్రాంగ్ విత్ అవర్ మైండ్ అండ్ బాడీ. మనం ఎప్పుడు కూడా మన బాడీని ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉంచుకోవాలి. దెన్ వీ కెన్ డూ ఎనీథింగ్. అప్పుడు మనం ఏదైనా చేయగలం బెంజీలాగా. అలాగే ఆనెస్టీగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. ఓకేనా? ఈ లెసన్ మొత్తం విత్ స్పెల్లింగ్స్ మళ్ళీ చదవండి ఒకసారి. ఓకేనా? లెసన్ మొత్తం విత్ స్పెల్లింగ్స్ మొత్తం చదివితే మీకు బాగా అర్థమవుతుంది. ఈ మీనింగ్స్ కంపల్సరీ నేర్చుకోవాలమ్మా మీరు. మీనింగ్స్ విత్ స్పెల్లింగ్ మిమ్మల్ని ఎప్పటికప్పుడు చెప్తున్నాను. మీనింగ్స్ ఒక్కొక్కటి 5 times రాసుకొని అక్కడక్కడ రాసుకొని ఆన్సర్స్ రాయండి. రాస్తే మీకు బాగా వస్తాయి. అలా అయితేనే మీకు బాగా వస్తాయి. ఓకేనా? లెసన్ చదవండి టెక్స్ట్ బుక్లోది. ఓకే, థ్యాంక్ యూ.